హాయ్ అండి. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్నటి సండే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు 200 నుంచి 500 దాకా ఒక మిషన్ ద్వారా ఎలా ఎర్న్ చేయొచ్చు ఈజీగా అనేది అయితే ఈ వ్లాగ్లో పూర్తిగా చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్, అలాగే మిషన్ కూడా చూపిస్తాను. నేను యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ప్రస్తుతానికైతే డైట్లో ఉన్నాను కదండి. డైట్లో ఉన్నా సరే ఈ మధ్యకాలంలో నా సండే రొటీన్స్ ఎలా ఉన్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనేది కూడా చూసేయండి. ఇంకా పూర్తిగా చూసేసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మార్నింగ్ నేనైతే 7 o'clock అయితే నిద్ర లేచానండి. ప్రతి సండే అయితే కొద్దిగా లేజీగానే టైం స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ సండే కూడాను. ఇంకా సండే అంటే నాకు నా పిల్లలు కూడా తోడుగా ఉంటారు కదండి. వాళ్ళ హెల్ప్తో నేను సండే పూట ప్రతి సండే ఈ గ్రౌండ్ అయితే క్లీన్ చేస్తానన్నమాట. అట్లాగే 7 o'clock అయితే నిద్ర లేచి ఫస్ట్ అయితే ఒక గ్లాసు చియా వాటర్ అయితే తాగేసాను. చియా వాటర్ తాగేసి కొన్ని సామాన్లు అయితే ఉంటే అవి మొత్తం నీట్గా క్లీనింగ్ చేసేసాను. అలాగే పిల్లల హెల్ప్తో గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా సండే పూట కూడా పిల్లలకి పని చెప్తారా అని అయితే అస్సలు అనుకోకండి. మన పిల్లలు ఈవినింగ్ అంటే ప్రతి డైలీ మనం చదివేయడానికి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తామో అలాగే పిల్లలకి ప్రతి ఒక్క పని నేర్పించాలి, మనకి హెల్ప్గా ఉండాలి అనేది అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. చేపించుకుంటాను కూడా. నేను ప్రతి పని చూపిస్తాను. అలాగే వాళ్ళు వాళ్ళతో కూడా చేపిస్తాను నేనైతే మాత్రం. అట్లా మా పిల్లలు కూడా మొత్తం బయట కొద్దిగా కసువు చిమ్మేసి గ్రౌండ్ క్లీన్ చేసేసిన తర్వాత వాళ్ళైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారు. నేను కూడా ఇంట్లో మొత్తం నీట్గా కసువు చిమ్మేసాను. పైన మాపింగ్ అయితే చేశానండి. పైన మాపింగ్ అంటే ఏంటనంటే ఈరోజు నీట్గా పెద్దగా ఇల్లు మొత్తం కడిగేసేయాలి అనేటట్టు ఉండను నేను. ఎందుకనంటే లైట్గా తుడిచేస్తాను. ఆ లైట్గా తుడచడం కూడా ఏంటనంటే కాళ్ళకి మా పిల్లలకి ఏమైనా దుమ్ము అంటుతుందేమో, కొద్దిగా దుమ్ము అయితే ఉంటుందండి కసువు చిమ్మిన తర్వాత కూడా. ఆ దుమ్మునైతే ఒక లైట్గా చేశాను అనమాట. అలా చేసిన తర్వాత ఇక్కడికైతే మాత్రం టైం అయితే మాత్రం 8:30 అలా అవుతుందండి. ఫస్ట్ అయితే పిల్లలు ఇంత దాకా ఏమి తినలేదు తాగలేదు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఫస్ట్ కొద్దిగా పాలైతే పెట్టేస్తున్నాను. చిన్న ప్యాకెట్ పాలైతే తీసుకుంటున్నామండి. బర్రె పాలు అయితే ఆపేశారనమాట. బర్రె పాలు దొరకడం లేదు. తప్పక ఆ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాము. తొందరలో కూడా చూడాలనుకుంటున్నాను బర్రె పాలు అయితే మాత్రము. ఇంకా వాళ్ళకైతే ఆ ప్యాకెట్ పాలేనండి. నా కోసం అయితే మాత్రం ఆమ్లా జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఆమ్లా సీజన్ కాబట్టి ఎట్లా దొరికితే అట్లా వాడేసుకోండి. అంటే మంచిగా యూజ్ చేసుకోండి. జ్యూస్ రూపంగా అయినా లేదంటే పచ్చడి రూపంగా అయినా ఇంకా ఆమ్లా క్యాండీస్ అని చేసుకుంటున్నారు అలా రూపంలోనైనా ఏదో ఒక రకంగా ఉసిరికాయలను అయితే బాగా తీసుకోండి. చాలా హెల్త్కి మంచిది. ఇంకా ఇక్కడైతే మాత్రం నేను ఉసిరికాయ జ్యూస్ రెడీ చేసుకునే లోపు మా గీత కూడా వచ్చేసింది. వాళ్ళంతకి వాళ్ళే స్నానం చేస్తారండి. ప్రతి సండే కూడా వాళ్ళకి అలా వదిలేస్తానన్నమాట. చెప్పాను కదా వాళ్ళంటూ వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి సండే మొత్తం అనేసి. ఇంకా ఒకరికేమో మీగడ పాలైతే ఇష్టము. మా గీతకైతే పూర్తిగా మీగడ వేసేసి పాలైతే ఇచ్చేసాను. మా ఉదయ్కైతే అవిన్ని పాలైతే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఆమ్లా జ్యూస్ అయితే వేసుకున్నాను కదండి. ఇది చూసినంత టేస్టీగా అయితే ఏమి ఉండదు. చాలా ఒగరుగా ఉంటుంది. ఇందులోకి ఏం లేదు, ఉసిరికాయలను కొద్దిగా క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు ఇంకా ఉసిరికాయ ముక్కలు అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని తాగేసేయడమే. అట్లాగే తాగాలనుకుంటే అట్లా కూడా తాగేయచ్చు. కానీ మనకు అట్లా గొంతు దిగదు కాబట్టి నేను అట్లా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అట్లాగే మా పిల్లలైతే ఈ జ్యూస్ తాగలేరండి. అయినా కొద్దిగా వాళ్ళకి టేస్ట్ అయితే చూపిస్తున్నాను. తర్వాత నేను కూడా తాగేసాను. ఎంత లేజీగా ఉన్నా సరే నా డైట్ అయితే మాత్రం అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట సండే పూట అయితే మాత్రము. ఇంకా తర్వాత అయితే మాత్రం నేను అవి చేసేలోపే మా హస్బెండ్ బయటకు వెళ్ళేసి చికెన్ కూడా తీసుకొచ్చాడు. చికెన్ అయితే మాత్రం ఏముందండి బాబు రేటు, మా సైడ్ అయితే మాత్రం 300 ఉంది. నాకు చికెన్ పర్సనల్గా అయితే చాలా ఇష్టము. చాలా టేస్టీగా కూడా చేసుకుంటాను నేనైతే మాత్రం. చికెన్ అయితే మాత్రం ఎంత ఇష్టం అంటే నాకు నాన్ వెజ్లో అన్నిటికంటే చికెన్ అంటే చాలా ఇష్టము. నేను ఒక 3-4 వెరైటీస్ అయితే చేసుకుంటానండి చికెన్ అయితే. ఈరోజు ఎలా చేస్తాను అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఫస్ట్ అయితే చికెన్ ముక్కలు చిన్నగా కట్ చేసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే మాత్రం ఒక బౌల్ తీసేసుకొని అందులోకి నేనైతే 1/2 kg చికెన్కి తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి కొద్దిగా ఎక్కువగానే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఎక్కువ వేసినా సరే బ్రౌన్ కలర్ అవ్వనివ్వండి. ఆ బ్రౌన్ కలర్ అయితే చికెన్ మొత్తం ఏం తీయగా ఏం అవ్వదనమాట.
ఆనియన్స్ ఎన్ని వేసినా సరే బ్రౌన్ కలర్ అయ్యేదాకు చూసారు కదా, ఇక్కడ చూస్తారు కదా, అంత ఆనియన్స్ ఆ కలర్ వచ్చేదాకు వెయిట్ చేసి చికెన్ వేస్తే చికెన్ మొత్తం ఏం తీపి అవ్వదు. కొంతమంది నుంచి విన్నానమాట, చికెన్లోకి ఎక్కువ ఆనియన్స్ వేస్తే తీపి అవుతుంది అనేసి. అయితే ఇట్లా ట్రై చేయండి, గ్రేవీ ఎక్కువ వస్తుంది, అట్లానే ఇంకా తీపి కూడా ఏం అనిపించదు. అలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి మంచిగా కలిపేసేసుకొని అందులో వాటర్ బయటకు వచ్చేదాకు ఇంకా అట్లా గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయడమే. ఆ లోపైతే మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలాలోకి అయితే ఏం లేదండి, చిన్న కొబ్బరి ముక్కలని కొద్దిగా కట్ చేసేసుకొని అందులోకి కొత్తిమీర కాడలు వేసేసుకొని కొద్దిగా 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయడమే. అది కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా నాకైతే అక్కడ వాటర్ రావడానికి ఇంకా టైం అయితే పడుతుందండి చికెన్లో నుంచి. అందుకైతే ఒక పక్క రొట్టె పిండి కూడా తడిపేసుకుంటున్నాను. నేనేంటనంటే ఒక్కసారి గ్యాస్ పక్కల నిలబడితే అది ఒక హాఫ్ అన్ అవర్కి అంతా వంట మొత్తం అయిపోవాలి అనే టైప్ ఉంటానండి. ఇక్కడే పొద్దుమూకులుండి ఆ వంటను మొత్తం అట్లా చేసుకుంటూ ఉంటే నేను నిలబడలేను. నాకు అంత ఇరిటేషన్ అనిపిస్తుంది అనమాట. చాలా తొందరగా చేసేసుకుంటాను వంట అయితే మాత్రము. ఇంకా కింద కటింగ్ చేసుకునేటివైతే మాత్రము ఈ వంట స్టార్ట్ ఏం చేయకముందుకు ప్రశాంతంగా కింద కూర్చొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయినా సరే అన్నీ కట్ చేసేసుకుంటాను. కట్ చేసేసుకొని మాత్రమే వంటకు స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ నేను కలుపుతున్నదైతే మాత్రం జొన్న పిండి. ఈ మధ్య కాలంలో జొన్నలు రేషన్లో ఇస్తున్నారు కదండి, అందుకు మాకు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి జొన్న పిండి అయితే జొన్న రొట్టెలు కూడా చేసుకుంటున్నాము. లేదు అని అంటే మా ఇంట్లో ఎప్పుడైనా సరే సద్ద రోటీసే ఉండేవి. ఇంకా ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా అందులోకి అయితే వేసేసుకొని తగినంత కారము, ఇంకా తగినంత కారం కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోండి. చూసారు కదా ఇందులోనైతే ఎంత వాటర్ అయితే వచ్చాయో. ఈ సండే అయితే మాత్రం మేము మార్నింగే తినేసేయాలి అట్లా ఏమి ఉండదండి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు కలిసి బ్రంచ్లా చేస్తామన్నమాట. ఒకటేసారి 12 అయితే తినేస్తాము. ఇది చెప్పాను కదా. ఇప్పుడైతే మాత్రం కొబ్బరి, ఎల్లిపాయలు, కొత్తిమీర కాడలు పట్టినది పేస్ట్ కూడా వేసేసాను. అలాగే ముందు కొత్తిమీర పేస్ట్ వేసాను కదా, అదేంటనంటే కొత్తిమీర అలాగే ధనియాలు 2 మిక్సీ పట్టి వేసినవి కూడా అవి కొత్తిమీర ధనియాలు కూడా మిక్సీ పట్టినది కూడా ఒక పేస్ట్ అయితే వేసాను. అంతే, ఇంకా నేను ఏం వాడను. అందులోకి వాటర్ వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో అయితే వదిలేస్తానండి. చికెన్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేస్తే చారుగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించి చూడండి, మంచి థిక్ గ్రేవీ అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఒక పక్క చికెన్కి అయితే పెట్టేశాను, ఒక పక్క రోటీస్ అయితే కొట్టేస్తున్నాను. మీలో ఎవరైనా బిగినర్తో రోటీస్ నేర్చుకోవాలి అంటే మాత్రము ఇట్లా జొన్న పిండితో కాకుండా సద్ద పిండితో ట్రై చేయండి, చాలా ఈజీగా నేర్చుకుంటారనమాట. ఒక్కసారి నేర్చేసుకున్న తర్వాత జొన్న పిండి అయినా సద్ద పిండి అయినా ఈజీగా చేయొచ్చు. నేనైతే చల్ల వాటరే తీసుకుంటానండి. చాలామంది వేడి వాటర్తో తీసుకొని పిండి వెళ్తే కలుపుతూ ఉంటారు కదా, నేనైతే చల్ల వాటర్తోనే కలుపుతాను. నాకు వేడి వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ జిగుటుగా చపాతీ కర్రతో తిక్కినట్టు అట్లా అవుతుందనమాట. అందుకు నేను ఎప్పుడు తీసుకున్నా ఇంక ఇట్లా చల్ల వాటర్తోనే తీసేసుకొని రోటీస్ అయితే చేస్తాను. రోటీస్ అయితే చాలా హెల్త్కి మంచిదండి. మీరు చపాతీస్ 2 టైమ్స్ తింటే ఓన్లీ రోటీస్ అయితే 5 టైమ్స్ తినండి, అంత మంచిదనమాట. రోటీస్లో మనం ఏం ఆయిల్ వేయము, ఏమి వేయం కాబట్టి రోజుకి ఒక్క టైం ఆర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఒక్కసారైనా రోటీ తీసుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్. నేర్చుకుంటే ఈజీగా చేసుకుంటారనమాట. దాని హెల్త్ బెనిఫిట్స్ మీకు అన్నీ తెలుస్తాయి. డైట్లో ఈ రోటీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తుంది. రోటీ తినడానికి కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మనకి టౌన్లలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఓట్స్ అయితే తింటారు కదండి, నేను ఓట్స్ సెకండరీ ఇస్తానమాట, రోటీనే ఫస్ట్ ఇస్తాను. తర్వాత చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను, రైస్ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. చికెన్ మసాలా వేస్తేనే ఆ టేస్ట్ అదే అట్లా కొట్టొస్తుంది అనమాట. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెడితే ఎంత మంచిగా అయిందో చికెన్ అయితే. ఈ చికెన్ కర్రీ రాగి ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుంది. కానీ మా ఇంట్లో రాగి ముద్ద ఎవ్వరు తినరండి బాబు, నేను మాత్రమే తినాలి ఆ రాగి ముద్ద చికెన్ కర్రీ. అందుకోసం అయితే రాగి ముద్ద చేయడమే బంద్ చేశాను. ఇంకా మొత్తం చికెన్ మొత్తం అంతా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోకపోతే ఇదొకే దారు, దీనికి వెళ్ళే చూస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ దానిపై మొత్తం డస్ట్ ఉంది, అట్లే ఉంది, నేను అట్లే అన్నం తింటున్నాను అనే ఒక ఫీలింగ్ నన్ను అట్లా ఒకటి అది ఏదో పీసీఓడిలా అట్లా కొట్టుకుంటూ ఉంటుందండి. అట్లా అందుకోసం అయితే ఫస్ట్ ఇంత గ్యాస్ స్టవ్ని అట్లా కొద్దిగా పైన క్లీనింగ్ అయితే చేసేసాను. రోటీస్ అయితే ఇన్ని చేశాను, మొత్తానికి ఒక 6 రోటీస్ అయితే చేసేసాను. ఇంకా రైస్ కూడా వండేసాను, కర్రీ కూడా పెట్టేశాను కదా.
చూసారు కదా, ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే నేను తిని చెప్తున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇదే స్టైల్లోనే గ్రీన్ చికెన్ కూడా చేసుకోవచ్చు, అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. నాకు చికెన్లో ఎన్ని రకాల చికెన్లు చేసినా నాకైతే ఇష్టమే. ఈ మధ్యకాలంలో మటన్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసామండి. అందులో వెయిట్ లాస్లో ఉన్నాను కదా, ఇంకా అవాయిడ్ చేసామన్నమాట. ఎందుకనంటే అది చాలా ఫ్యాటు. అందుకోసం అయితే ఇంకా చికెనే ఎక్కువ తింటున్నాము. చికెన్ కూడా కాస్ట్ ఏం చాలా ఎక్కువగానే ఉందిలేండి, హెల్తీ కూడా. ఇంకా తర్వాత నేను వంట చేసేలోపు మా పిల్లలైతే డ్రాయింగ్స్ అయితే చూసేయండి ఒకసారి. ఫస్ట్ బస్ వేశారు, తర్వాత అయితే ఇట్లా ఇట్లా మొత్తం శివయ్యని వేశారు. ఇంకా ఇక్కడ డాగ్ని ఫ్లవర్ని ఎంత బాగా వేశారు అనిపించింది. అంటే నాకైతే ఈ డ్రాయింగ్ విషయంలో నాకంటే మా పిల్లలే బాగా వేస్తారు అనిపిస్తుంది. నాకైతే అస్సలు అంటే అస్సలు రాదు. తర్వాత అట్లా తినేసిన తర్వాత ఒక 1.5 అవర్ మంచిగా అయితే నిద్రపోయిన తర్వాత వస్తుందండి గ్యారంటీ. ప్రతి సండే ఉండే పని ఇదైతే నెత్తి చూడడము. మా గీతకైతే స్కూల్కి వెళ్తే ఎన్ని పేర్లు పడతాయంటే చెప్పలేమండి. చాలా అంటే చాలా పేర్లు పడతాయి. ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చుకుంటుందో తెలీదు, అట్లా పడతాయి అనమాట. అవేమో ప్రతిరోజు చూద్దామంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు, ఇంకా నైట్ వస్తారు, మళ్ళీ హోంవర్క్లు రాసుకోవడం, నైట్ అయిపోవడం, ఇదే సరిపోతుంది అనమాట. అందుకు మామూలు వీక్ డేస్లో అస్సలు సరిపోదు. అందుకు సండేస్ మాత్రం ఖచ్చితంగా చూస్తాను. నెట్ అయితే ఒక 2 అవర్స్ పాటు గట్టిగా పట్టుకొని చూస్తానన్నమాట. తనకేమో అస్సలు ఇష్టం ఉండదు ఆ పేర్లు చూపించుకోవడము. వెళ్తా అని ఏడుస్తూనే ఉంటుంది, నేనేమో పట్టుకొని చూస్తూనే ఉంటా. దాని బదులు సింపుల్గా ఒక ఆయిల్ రాస్తే కూడా పేర్లు మొత్తం పోతాయండి. మీషోలో 110కేమో ఉంది ఆయిల్, పేర్ల ఆయిల్. కానీ నాకేమో అది నచ్చదనమాట. అంత చిన్న పిల్ల మీద ఆ కెమికల్ ఆయిల్స్ ఆ నెత్తిపైన ఎందుకు పూయాలి, అవి దానివల్ల మళ్ళీ ఏమన్నా హెయిర్కి ప్రాబ్లం అవుతుందేమో అనేది అయితే నా బాధ. అందుకోసం అయితే అట్లా పట్టి చూస్తూ ఉంటాను. వీకెండ్స్లో ఒక 2 అవర్స్ చూస్తే మొత్తం అంతా కంప్లీట్ అయిపోతాయండి. ఒక్కొక్కసారి సండే టైంలో వీలు కాక చూడకపోతే ఆ వీక్ మొత్తం నెత్తిలో చేయబెట్టి గీక్తూనే ఉంటుంది అనమాట. అది చూడలేకైనా కానీ ఖచ్చితంగా సండే పూట బాగా టైం ఇస్తానన్నమాట. ఇంకా తర్వాత అయితే మాత్రం ఈవినింగ్ అయిపోతుందండి. 3:00 ఏమో అయింది ఇక్కడికి టైం అయితే. వెంటనే బట్టలు అయితే నానబెట్టేసాను కదా పొద్దున, ఆ బట్టలు మొత్తం నీట్గా పిండేస్తున్నాను. ప్రతిరోజు ఉంటుంది నాకు ఈ బట్టలు పిండడం అయితే. ముందు రోజు ఈవినింగ్ కూడా పిల్లలు అయితే పిండేసానండి. అవన్నీ ఫస్ట్ ఇంట్లో పెట్టేసిన తర్వాత వాటిని మడతేసే టైం కూడా ఉండదన్నమాట ఈరోజైతే. మండే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మడత పెట్టేసుకుంటాను. తర్వాత బట్టలు అయితే పిండేస్తున్నాను. ఈవినింగ్ బట్టలు ఇప్పుడు పిండినా సరే వెంటనే నీళ్ళు అయితే రావండి. మాకు ట్యాప్ అంటే డ్రమ్లో కూడా నీళ్ళు అయితే ఉంటాయి, కానీ నాకు ఈ ట్యాప్ పారేటప్పుడు ఇట్లా అద్దేస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా పిండి పక్కన పెట్టేసి ఇలా కుళాయి వచ్చినప్పుడు మాత్రమే బట్టలు అద్దుతాను నేనైతే. ప్రతిరోజు అంతే. ఈవినింగ్ ఇప్పటికైతే మాత్రం 6:00 అలా అయిపోయింది. నేను 3:00 4:00 అంతా బట్టలు మొత్తం పిండేసినా సరే ఇట్లా జాడించాను అనమాట. జాడించాను. ఇంకా మొత్తం అట్లా బట్టలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సామాన్లు కూడా తోమేసి ఫ్రెష్ అయ్యే లోపు నాకు ఇక్కడ నా మిషన్ పని అయితే వస్తుందండి. 6:00 అంతా నా మిషన్ పని అయితే వచ్చేస్తుంది అనమాట. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే 200 నుంచి 500 మధ్యలో చేసుకునే పని ఒక మిషన్ ద్వారా ఉంటుంది అనేది అయితే ఇదే అండి. ఒకప్పుడు మనం గ్రైండర్ పట్టించుకునే వాళ్ళం కదా బయటికి వెళ్ళి, అట్లా కాకుండా ఇప్పుడైతే అదే ప్లేస్లో మిషన్ వచ్చిందనమాట. గ్రైండర్ చేసే 1 అవర్ పనిని ఇది ఒక 10 మినిట్స్కి అంతా చేసేస్తుంది. 10 మినిట్స్ కూడా పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. నేనేంటనంటే ఎప్పుడు తీసుకున్నానంటే ఇది నేను 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. నేను యూట్యూబ్ అప్పుడు కొద్ది డేస్ బ్రేక్ ఇచ్చాను కదా, ఆ టైంలో అయితే తీసుకున్నాను. నాకేంటనంటే నా ఇంటి సరౌండింగ్స్ మధ్యలో వచ్చేవే కాకుండా మాకు టెంట్ హౌస్ ఉంది కదండి, టెంట్ హౌస్కి సంబంధించిన పెళ్ళిళ్ళ కోసం కూడా తీసుకున్నాను అనమాట. అదేంటనంటే పెళ్ళిళ్ళకి ఇంకా కొబ్బరి పేస్ట్ పట్టించుకుంటారు, అలాగే అల్లం పేస్ట్ పట్టించుకుంటారు, ఇంకా పూర్ణం ఎక్కువగా పట్టించుకుంటారు కదండి. 20 kgs 15 kgs అట్లా పట్టించుకుంటారు కదా. అందుకోసం అయితే నేను కొద్దిగా పెద్ద మిషన్ అయితే తీసుకున్నాను. మీకు ఇంటి సరౌండింగ్స్లోనే మా ఏరియా వరకు పడితే చాలు, మా ఊరి వరకు పడితే చాలు అనుకుంటే ఇంతకంటే చిన్న మిషన్ కూడా ఉంటుంది, తీసుకోండి. ఇదైతే మాత్రం చాలా డేస్గా నేను అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. కేజీ నేనైతే మాత్రం ఇక్కడ
రూ. 30 కేజీ అయితే తీసుకుంటానండి. ప్రతిరోజు హోటల్ వాళ్ళకైతే పడతాను. తర్వాత ఇంకా స్కూల్ వాళ్ళకైనా పట్టొచ్చు. ఇంకా నేనైతే మాత్రం హోటల్ వాళ్ళకైతే డైలీ ఇలా దోస పిండి అయితే పడతాను. అలాగే పూర్ణం కూడా పడతానండి. ప్రతి ఫెస్టివల్‌కి పూర్ణం చేస్తాం కదా మనం, భక్షాల పూర్ణం, దాన్ని కూడా పడతాను. ఇంకా చింతకాయ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నదైతే చింతకాయ పచ్చడి అండి. చింతకాయ పచ్చడి కూడా పట్టొచ్చు. ప్రతీదీ పట్టొచ్చు అనమాట ఇందులోకి. పచ్చళ్ళైనా, చింతకాయ పచ్చళ్ళైనా, ఇంక ఇట్లా దోస బ్యాటర్ అయినా ఏదైనా పట్టొచ్చండి. నాకైతే మాత్రం ఈ మధ్య కాలంలో బాగా వర్క్ అయింది. మీ సరౌండింగ్స్‌లో ఎక్కడైనా చూసుకొని మంచిగా రేటు బార్గెయిన్ చేసుకొని ఇంకా వారంటీ ఉండే చోటైతే తీసుకోండి. నాకైతే మాత్రం ఈ పనైతే డైలీ ఉండే పననమాట ఇదైతే మాత్రము. నేను టైలరింగ్ కూడా చేస్తాను కదండీ. టైలరింగ్ మిషన్ ఏంటనంటే ఒక 2 మంత్స్ అయింది. కొద్దిగా రిపేర్‌లే ఉంది. మా హస్బెండ్ ఏంటనంటే దాన్ని చేయించుకొని రావడం లేదు. మాకిప్పుడు టెంట్ హౌస్ ఇవన్నీ కుట్టేవి, ఇంకా అవన్నీ క్లాతులు క్లీనింగ్ చేసేసుకునేటివి అవన్నీ ఉంటాయి. ఈ సీజన్ స్టార్టింగ్‌లో చాలా పనులుంటాయి కదా! అవన్నీ చేసుకోవడానికి నాకు టైం ఉండదు అనేదైతే అందుకోసం నాకు ఆ మిషన్ రావడం లేదు. అయినా నాకు ఈ మిషన్ అయితే ఉంటదనమాట. మనం ఇంట్లో పనులు ఎన్ని చేసినా సరే మనకంటూ ఒక విలువ, మన పిల్లలు మనకి ఒక విలువ, మనకంటూ ఒకటి ఉండాలి అంటే మనం ఎర్న్ చేయాలండి. అది ఏదో ఒక రూపంలో మనం డబ్బైతే ఎర్న్ చేయాలి. డబ్బే ముఖ్యమా అంటే మన ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా డబ్బే ముఖ్యము. అనుకునే వాళ్ళు మనకెవ్వరు రారు. అదైతే నిజం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను అనే క్వెషన్ వస్తే, ప్రతి మనిషి ఎర్న్ ఎంతో కొంత అయితే చేయాలండి. అది నేను బాగా నమ్ముతాననమాట. అది ఏదో ఒక రూపంలో మనం హౌస్ వైఫ్స్ అయితే ఎక్కడికి బయటికెళ్ళలేము. ఏదో ఒకటైతే చూసుకోవాలి. అట్లా అని ఇంట్లో పనులు చేస్తే సరిపోదా అంటే అది కూడా సరిపోతుంది. కానీ మన పిల్లలు చదివే చదువులకి, మన మన బడ్జెట్లకి ఖచ్చితంగా ఎర్న్ చేస్తేనే మనకు చాలా బావుంటదనైతే నేను అనుకుంటాననమాట. ఇంకా నాకి తగినంతలో అయితే నేనైతే ప్రస్తుతానికైతే ఈ మిషను, అలాగే షాప్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి అది చూసుకుంటున్నాను. ఇంకా కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి ఇట్లా బిజినెస్‌కి సంబంధించినవి. అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎంకరేజ్ కూడా చేస్తారని అయితే ఆశిస్తున్నాను. చెప్పాను కదా! దీన్ని క్లీనింగ్ చేయడం కూడా పెద్ద పనైతే ఏముండదండి. ఈరోజు నేను క్లీన్ చేసినంత కూడా డైలీ నేను చెయ్యను. ఎందుకనంటే నాకిక్కడ ప్లేస్ ఉండదు. మా హస్బెండ్ నాకు ఇచ్చింది ప్లేసు ఇక్కడ చూసారు కదా! ఇది ఇంత ప్లేస్ మాత్రమే ఇచ్చాడనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, కింద మొత్తం సామాన్లే ఉంటాయి. ప్రతిరోజు ఇదంతా ఇట్లా క్లీన్ ఏం చేయను. ఇక్కడ నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్న దగ్గర అట్లా పైన వాటర్ పోసాను కదా! అది ఇంత మాత్రమే క్లీన్ చేస్తాననమాట. అది ఎంత ఒక 5 మినిట్స్‌కి అంతా క్లీన్ చేసేసి ఇంటి లోపలికెళ్ళిపోతాను నేనైతే. ఎందుకనంటే కింద మొత్తం సామాన్లకి తడిస్తే కష్టం అని చెప్తాడు. ఈరోజు ఏంటనంటే ఏమి లేవండి కింద. ఇట్లా ఒక వీక్ ఒకసారి అంటే అది సండేనే పెట్టుకుంటాననమాట ఈ క్లీనింగ్ పని కూడా. మిషన్‌ని డీప్ క్లీనింగ్ చేస్తాను. ప్రతిరోజు ఏంటనంటే మిషన్ ఎక్కడైతే పడతానో లోపల ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మాత్రం క్లీన్ చేసుకుంటాను. ఏ పిండి పాడవకుండా. ఇది ఇక్కడ మాత్రం క్లీన్ చేసుకుంటాను. కింద మాత్రం క్లీన్ చెయ్యను. క్లాతులు మొత్తం నానిపోతాయని. ఇంకా ఇక్కడైతే మాత్రం ఈవినింగ్స్ అయితే మాత్రం ఈరోజు వంట ఏం పెద్దగా చేసే పనేం లేదండి. చెప్పాను కదా! ఒకటేసారి మేము బ్రంచ్‌లా తినేస్తామనైతే. అదే తింటామనమాట. నేనైతే మధ్యాహ్నమే తిన్నాను. ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఏం తినదు. మా హస్బెండ్‌కి, పిల్లలకైతే మళ్ళీ అదే సరిపోతుందనేదైతే ఈరోజు ఊరుకున్నాను. సండేస్ ఎక్కువ కుకింగ్ కూడా పెట్టుకోనండి. ఒకేసారి సండే చేసేసుకునేటట్టే పెట్టుకుంటాననమాట. మన పైన హోల్‌లో వేస్తే ఇట్లా కిందికైతే వస్తుందండి. నేను చెప్పాను కదా! 5 హెచ్‌పీ మిషన్ అయితే తీసుకున్నాననేదైతే. 5 హెచ్‌పీ అయితే ఇట్లా ఉంటుంది. ఇందులోనే మీకు ఈ పూర్ణం తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చండి. ఎర్నింగ్ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా హౌస్ వైఫ్స్‌కి ఇది ఇట్లా గ్రైండర్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఇదైతే తీసుకోండి. నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఇదైతే మాత్రము. ఇంకా తర్వాత ఇదంతా క్లీనింగ్ చేసేస్తున్నాను. ఈరోజు డీప్ క్లీనింగ్ కాబట్టి ఒక 15-20 మినిట్స్ అయితే టైం అయితే పట్టిందండి. నార్మల్‌గా డైలీ అయితే మాత్రం ఒక 5 మినిట్స్‌కి అంతా మిషన్ మొత్తం క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాను. మనం చేయాలి అని మనకు ఒక ఆలోచన ఉంటే మాత్రం ఎంత పనైనా సరే చాలా సులువుగా చేసుకుంటాము. సులువుగా చేసేస్తామనైతే నేనైతే బాగా నమ్ముతున్నాను నేనైతే. ఇంకా హోటల్ వాళ్ళకైతే పట్టేసి ఇచ్చి పంపించేస్తానండి దోస పిండి అయితే. ఇంకా మీకు ఇక్కడ నేనైతే బ్లేడ్స్ చూపిస్తాను చూడండి.
ఈ మిషన్ బ్లేడ్స్ ఎట్లా ఉంటాయి అనేది అయితే డైలీ ఇట్లా సోఫాసు కిందనే క్లాతులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా వాటర్ కొట్టడానికి ఏమి ఉండదు. ఫైనల్గా మిషన్ మొత్తం అయితే ఇట్లా ఉంటుంది. లోపల కింద అయితే అక్కడ బ్లేడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే దోశ బ్లేడ్ అండి. మీకు బ్లేడ్స్ మొత్తం ఎట్లా ఉంటాయి అనేది అయితే చూపిస్తాను చూడండి. మనకి డ్రై ఫ్రూట్స్ అయినా పట్టుకోవచ్చు, మనకి బరకగా కావాలి. ఇక్కడ నేను చూపించేవన్నీ మనకి ఒక్కొక్కసారి కొన్ని ఇప్పుడు మనము పచ్చడి పట్టాలనుకుంటే కచ్చా పచ్చగా పడతాం కదా, అట్లా ఈ బ్లేడ్స్తో అయితే పట్టుకోవచ్చు అనమాట. మనకి స్మూత్గా కావాలంటే స్మూత్గా పట్టేసుకోవచ్చు, లేదా బరకగా కావాలంటే బరక కూడా పట్టుకోవచ్చు. ఒక 5 ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఇందులోనే. చెప్తున్నాను కదా నేను చింతకాయ పచ్చడి కూడా పట్టాను అనేది అయితే. అక్కడ చింతకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఫైనల్గా ఇది అయిపోయేసరికి అయితే టైం అయితే ఒక 8:00 అయితే అయింది. నైట్ అయితే మాత్రం నేను సోంపు వాటర్ అయితే తాగుతానండి. ఏదో ఒక వాటర్ అయితే తాగుతాను కదా, అలా సోంపు వాటర్ అయితే తాగుతున్నాను ఈరోజు అయితే మాత్రము. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అలాగే నువ్వుల లడ్డు చేద్దాం, వీక్కి సరిపోయేంత అనుకున్నాను, కానీ ఇంకా కుదరదులే అనుకున్నాను. ఇంకా ఈరోజు చేసేంత ఓపిక నాకు లేదనేది అయితే పక్కన పెట్టేశాను అనమాట. మొత్తం అట్లా చేసేసుకొని చూస్తూ ఉన్నానండి. ఆ లోపే మా హస్బెండ్ టైం అయితే ఒక 10 అయింది. మా పిల్లలు బ్యాగ్స్ చినిగిపోయాయని చెప్పారంట. వాళ్ళ కోసం చూడండి ఎంత ఓపికగా కుడుతున్నాడో, చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు అయితే మాత్రం. ఎందుకనంటే మేము ఇయర్లీ ఒక్కసారి మాత్రమే ఈ బ్యాగ్స్ అయితే కొనుక్కుంటాము. మళ్ళీ ఇయర్ స్టార్టింగ్లోనైతే మళ్ళీ పర్చేజ్ చేస్తాము. అంత దాకు ఒకవేళ చినిగిపోయినా సరే బుట్టలో పెట్టి పంపిస్తాను. బాగా క్లీన్ చేసేసి పెట్టేస్తే మా హస్బెండ్ అయితే ఇట్లా మొత్తం కుట్టేస్తున్నాడు. నా సండే అయితే ఇలా గడిచింది. నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో